ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నిజంగా నువ్వు నన్ను నమ్మితే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. మార్చి 13వ తారీఖు అంటే రేపు గురువారం రోజు నీ జీవితంలో 3 శుభవార్తలను తప్పకుండా నువ్వు వినబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు నీ జీవితంలో 3 శుభవార్తలను తప్పకుండా వినబోతున్నావు. అది ఎప్పుడో కాదు, నాకు ఇష్టమైనటువంటి గురువారం రోజున మార్చి 13వ తేదీ అంటే రేపు నీ జీవితంలో 3 శుభవార్తలను వింటావు. జరగబోయేది ఇదే, వెంటనే తెలుసుకో అని మన బాబాగారు మనకు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. తల్లి, నువ్వు నన్ను ఈరోజు కూడా నా ముందు కూర్చొని బాబా నా కష్టాలను తొలగించలేకపోతున్నావు కదా అని ప్రతిరోజు కూడా నన్ను ఆనందపరచడానికి సందేశాన్ని పంపుతున్నావు. నీ కోరిక ఈరోజు తీరుతుంది, రేపు తీరుతుందని శుభవార్త వింటావని నన్ను ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం తీసుకొని వచ్చి నన్ను బుజ్జగిస్తూనే ఉన్నావు. ఎందుకు బాబా నాలోని లేనిపోని ఆశలను రేకెత్తిస్తున్నావు? ఇలా నన్ను వదిలేయండి. ఎందుకు నాలో మంచి మాటలు చెప్పి నాలో లేని ఆశలన్నిటినీ కూడా రేపుతున్నారు? ఎందుకు నా కష్టాలన్నీ కూడా తీరుస్తున్నారు? నాకు ప్రమాణం చేస్తున్నారు, అయినా సరే నా కష్టాలు ఏవి తీరడం లేదు. ఎందుకు చెప్పండి? నాకు ఇలాంటి జీవితం ఇవ్వమని నేను ఎప్పుడైనా కోరానా? లేదు కదా. నాకు ఇలాంటి జీవితం ఇవ్వమని నేను కోరుకున్నానా? కాదు కదా. ఎప్పుడు వచ్చినా సరే నమ్మకంతోనే ఉన్నాను కదా తండ్రి. అన్నిటినీ కూడా దాటిస్తున్నాను. ఎంతో ఓర్పుతో ఉంటూ అన్నీ మీరు చెప్పినట్లే నడుచుకుంటున్నాను. అయినా కూడా నా కష్టాలు కొంచెం కూడా కలగడం లేదు, తీరడం లేదు. ఎందుకు చెప్పు? ఎందుకు నాలో లేనిపోని ఆశలు రేపుతున్నారు? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్నే కదా నమ్ముకునేది. నమ్మకంతోనే ఎలాంటి సమస్య అయినా సరే దాటగలుగుతున్నాను. ఎంతమంది ఎన్ని మాటలైనా సరే మీరున్నారని కదా అన్నీ ఓర్చుకుంటున్నాను. ఎంతో ఓర్పుతో అన్నీ నా బాబా చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను. అందుకేనా నాకు ఇన్ని కష్టాలు? ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నావు? నా కష్టాల్లో కొంచెమైనా తగ్గుతాయా? లేక ఈ సమస్యలతో పోరాడేంత శక్తి కూడా నాలో లేదు. కష్టాలతో కాలం గడిపేంత ధైర్యం కూడా నాకు లేదు. అయినా నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నావు కదా. ఇదిగో ఇప్పుడు కూడా నీ సాయి మాటలు వింటూ కూడా నీలో ఎలాంటి ప్రశ్న రేతెక్కిస్తున్నానో కళ్ళల్లో చూస్తూ నువ్వు ఇవే అంటున్నావు. అర్థమవుతుంది. నువ్వు చెప్పినా చెప్పలేకపోయినా నీ మనసులో ఏముందో అన్నీ కూడా నాకు తెలుసు. ఏమనుకుంటున్నానో కూడా నాకు తెలుసు. నీ సమస్యలు ఎన్ని అంటే నీలో ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమస్యలు ఉన్నా నీలో ఎక్కడో ఒక మూల ధైర్యం ఉంది. నా బాబా ఉన్నారనే నమ్మకం ఉంది. ఇది చాలు తండ్రి. నీ కష్టాలన్నిటికీ కూడా నేను గట్టెక్కిస్తాను. అయినా సరే నీ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దుతాను. ఇదిగో ఇప్పుడు నీకున్న ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను. ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని సమస్యలు వచ్చాయని ఎందుకు అంతలా బాధపడుతున్నావు? వాటన్నిటికీ కూడా సవాలుగా తీసుకో. అసలు నువ్వు ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా నిలబడగలిగావంటే దానికి కారణం ఎవరు చెప్పు? ఇంకెవరు? నేనే కదా, నీ బాబానే కదా. ఏంటి బాబా ఇలా అంటున్నారు? మీరు నాకు అసలు తోడుగా లేరు కదా అని నా ధైర్యం మీరని ఇలా అంటున్నారని అడుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. గతాన్ని ఒక్కసారి తలుచుకో. నువ్వు చేసే ప్రతి పనిలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. నీ చుట్టూ ఉన్నవారు నీకు సహాయం చేయలేకపోయినా సరే నేను ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు. నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. జరిగిందేదో జరిగిపోయింది. గతంలో జరిగిన కష్టాలు సమస్యలు కన్నీటిని తలుచుకుంటూ జీవితాన్ని అక్కడే ఆపేయొద్దు. జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు. అంతే, అంతా మంచి జరుగుతుంది. నేను
నీ నుంచి కోరేది ఓర్పు, సహనం, నమ్మకమే. ఈ 3 నీలో ఉన్నాయంటే నేను నీతోనే ఉన్నట్టు. ఈ ప్రపంచమంతా నీ బాబానే కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా సరే అసలు అధైర్యపడొద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను. నీ జీవితంలో ఏం జరిగినా సరే భయపడకుండా నా బాబా ఉన్నాడని నన్ను నమ్ము. అలా నువ్వు ఎప్పుడైతే నమ్మి ముందుకు వెళ్తావో ఆ క్షణం నీకు విజయం అనేది ఎదురవుతుంది. నేను ఒంటరినని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీ బాబా ఎప్పుడు కూడా పక్కనే ఉంటాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు నా సందేశం వింటున్నావు కదా. ఈ గుడ్ న్యూస్ని వినగలుగుతున్నావంటే నీకు రాజయోగం కలగబోతుందని అర్థం తల్లి. ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం అసలు కోల్పోవద్దు. నీ మనసుకు తగిలిన గాయాలను, నీకు దూరమైన బంధాలను అన్నిటినీ కూడా నీకు తిరిగి వచ్చేలా చేస్తాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నేను అందిస్తాను. అసలు ఈ రోజుల్లో కూడా నీకు ఎంతో ఆనందం రాబోతుంది. వాటి కోసం కాస్త ఓపికగా ఎదురు చూస్తూ, అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే ఇది ఇలాగే ఉంటుంది. బిడ్డల ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తర్వాత సవ్యంగా జరుగుతాయి. నేను నీ వెంట అడుగు పెట్టగానే నీకు అన్ని కష్టాలు అంతమైపోతాయి. మరి ఎప్పుడు బాబాని ఆశగా అడుగుతున్నావు కదా. దిగులు పడొద్దు. తప్పకుండా నీ జీవితం మంచి రోజులుగా రాబోతున్నాయి. ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నువ్వు కోరింది ఇస్తాను. నమ్మకంతో ఉండు. నీ భారమంతా కూడా నాపై వేయి. నేను చూసుకుంటాను కదా. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయం అసలు అవసరమే లేదు. అతి త్వరలోనే నీకు రాజయోగం కలుగుతుంది. నీ సాయి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కాదు. అసలు అబద్ధం కూడా కానివను. నీ సాయి పైన నువ్వు ఏదైతే నమ్మకం పెట్టుకున్నావో నేను అది అసలు ఒమ్ము చేయను. నా బిడ్డలు ఎవరైతే నా మీద నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత కూడా, వాళ్ళ జీవితాన్ని కూడా నేనే తీసుకుంటాను. ఇక సంతోషంగా, ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు. సంతోషంగా ఉండమ్మా. ఆనందంగా, ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు కూడా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కదా. అయినా సరే నా బాబా నన్ను ఏమీ చేయడం లేదు, నా కష్టాలు వస్తే చూస్తూ నవ్వుతున్నాడని నువ్వు అపోహ పడుతున్నావు. అదే నీ యొక్క అపోహ మాత్రమే. నీ సాయి తండ్రి నీకు కష్టాలు వస్తే చూస్తూ ఉండడం లేదు కదా. నీ బిడ్డలకు ఎంత తెలివితేటలు ఉంది. నా బిడ్డ ఎంత ధైర్యంగా ఉంది. కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటుందని దగ్గరుండి మరీ నిన్ను చూసి పరీక్షిస్తున్నాను. ఇక నీ పరీక్ష కాలం అంతా కూడా ముగిసిపోయింది. ఇక నువ్వు మార్చి 13 నుంచి కూడా నీకు ఒకేసారి 3 శుభవార్తలు వింటావు. నా బిడ్డ ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో తను కోరుకున్న పుత్ర సంతానంతో సంతోషంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగం లేదని ఎవరైతే బాధపడుతున్నారో మీరు కోరుకున్న ఉద్యోగంతో సంతోషంగా ఉంటారు. ఎవరైతే సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారో సొంత ఇంటి కల కూడా తప్పకుండా నెరవేరబోతుంది. ఇంకా ఎవరైతే నా బిడ్డల భవిష్యత్ ఎంత బాగుంటే చాలు అని ప్రతినిత్యం కూడా నా పాదాల దగ్గర కన్నీరు మున్నూరుగా ఏడుస్తున్నారో వారి యొక్క బిడ్డలు ఉన్నత స్థానంలో మంచిగా తీర్చిదిద్దబోతున్నాను. కాబట్టి మార్చి 13 తర్వాత 3 శుభవార్తలు అనేవి నీ దరికి చేరబోతున్నాయి. కాబట్టి సంతోషంగా, ఆనందంగా ఉండు. అలాగే ధైర్యంగా కూడా ఉండు. ఎప్పుడు కూడా ఈ బాబా తోడుగా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు. కష్టమంతా దూరం అవుతుంది. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. గురుబలం నీకు తోడైంది అంటే 1 కాదు 2 కాదు. నువ్వు ఏ పని చేసినా కూడా, మొదలు పెట్టినా సరే అందులో అన్నిట్లో కూడా విజయం వరిస్తుంది. నువ్వు ఏ కోరిక అయితే నీ దగ్గరకు, అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరకు చేరాల్సిందే. ఇక నీకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి. ఆ గురుబలం, అదృష్టం తోడై ఉంది కాబట్టి నీకు తిరిగే ఉండదు. నీలో ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి అది నువ్వు చూసి ఆశ్చర్యపోయేంతలో ఉంటుంది. ఏంటి బాబా మీరైతే చెప్తున్నారే కానీ నా జీవితం మాత్రం ఏమాత్రం కూడా ముందుకు కదలడం లేదు, ఏమాత్రం కూడా మారడం లేదని అనుకుంటున్నావు కదా. సరే, నా మాట నిరూపించు. సమయం అప్పుడు నువ్వే ఆ రోజున బాబా ముందుగానే చెప్పారు కానీ నేనే గుర్తించలేదు. ఇప్పుడు ఇలానే జరిగిందని నువ్వే అనుభవంతో నా దగ్గరకు వచ్చి నాకు చెప్తావు కదా. మీరు చెప్పినట్లే జరిగింది. నేను ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకుంటానని నువ్వే నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తావు. ఆ రోజు అతి త్వరలోనే ఉంది. ఆ రోజు కోసమే నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. త్వరలో నువ్వు నా కోసం అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చే కాలం రాబోతుంది. ఏ కష్టం కూడా రాకుండా అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ ఇంట
నువ్వు అనుకున్న విధంగానే అన్నీ కూడా జరగబోతున్నాయి. మరి బాబా, మీ గురుబలం పెంచుకోవడానికి నేను ఏమైనా చేయాలా, ఏమైనా పూజలు చేయాలా, వ్రతాలు చేయాలని అడుగుతున్నావు కదా. దీనికోసం నువ్వు ఏమీ కూడా ఖర్చు చేసి, అప్పులు చేసి, పెద్ద పెద్ద పూజలు ఏమీ కూడా చేయనవసరం లేదు. నా మీద నమ్మకంతో ఉండు చాలు. ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టకు. ఇలా నమ్మకంతో ఉన్నావంటే నీ గురుబలం అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్ద మొత్తంలోనే నీ దగ్గరికి వస్తుంది. ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన సహాయమే నీకు గురుబలానికి తోడై నీకు అండగా ఉంటుంది. నిన్ను ఆపద నుంచి నీకు గురుబలమైన ఏదైనా సరే ఎప్పుడు కూడా నిన్ను గట్టెక్కిస్తుంది. ఇప్పుడు నీకు ఒక ఆపద జరిగిందంటే అది చిన్నదే తల్లి, అంతకన్నా పెద్దది నీకు జరగబోయేది ఏమీ ఉందని నీకు గురుబలం నీకు తోడై పెద్ద ఆపదని చిన్నదిగా మార్చి నీ దగ్గరికి రప్పించింది. ఇదే కదా గురుబలం అంటే. కంటికి కనిపించకుండా నిన్ను కంటి పాపలా కాపాడుకుంటూ ఉంటుంది. అంత శక్తి కేవలం నీ గురుబలానికి మాత్రమే ఉంటుంది. నీ కష్టాలు తీరడం లేదని, నాకు ఎలా అంటే గురుబలం లేదని, నా బాబా ఎవరు కూడా నాకు తోడుగా లేరని, నాకు ఆ భగవంతుడు కూడా నన్ను అనాథలా వదిలేశాడు అని అనుకుంటే ఎలా చెప్పు. ఏం జరిగినా సరే నీ మంచికే కదా అనుకో. ఈరోజు ఏ పని జరిగినా సరే, రేపు ఇంకొక పని జరిగినా సరే అది కూడా అన్నీ కేవలం నీ మంచికే అని తెలుసుకో. ఏం జరిగినా సరే, ఎప్పుడైనా సరే అది మంచికే అని ఆలోచించు. మంచి పనులు చేస్తూ ఉండు. ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా ఎంతో మంచిగా, ప్రశాంతంగా, ఆనందంగా మారిపోతుంది. నీ సాయి మాటలు అసలు పొల్లుపోవు. నీ బాబా చెప్పినవి ఏది కూడా అబద్ధం కాదు. చెప్పినట్లుగా అన్నీ ఎలా అయితే చెప్పావో నీ సాయి తండ్రి అలాగే జరిగి తీరుతాయి. నమ్మకంతో ఉంటే చాలు. నువ్వు ప్రతిరోజు కూడా నీ బాబాని తలుచుకుంటూ ఉండు. వీలైతే నా దర్శనానికి నువ్వు తప్పకుండా రావాలి. నా పూర్తి అనుగ్రహం, సాయి ఆశీర్వాదం నీకు అన్నీ కల్పిస్తాను. నీకు గురుబలం తప్పకుండా కల్పిస్తాను. నిదానంగా నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిస్తాను. ఇక నువ్వు ఎలాంటి దిగులు, భయము, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఇది చాలా సమయం పడుతుందేమోని, అప్పటి వరకు నేను ఓర్చుకోలేను. ఎప్పుడైతే నీవు నీలో ఉన్న ధైర్యాన్ని చంపుకొని భయపడుతూ ఉంటావో ఆ క్షణం ఇంకా మంది శత్రువులు దాడి చేయడానికి సిద్ధంగా ఉండి, కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నమ్మకంతో ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితం అనేది అంతే అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు. ఆ దైవ సేవ నీకు ఇంకా సంతోషంగా మేలు చేస్తుంది. నీ బాబా మాటలు అంటే నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా. ఇక సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తాకావో, నా యొక్క మాటలను వింటున్నావో ఆ క్షణమే నీ జీవితం అంతా కూడా అద్భుతం, ఆనందమయంగా మారడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నానమ్మా. ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు. సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. నువ్వు ఈ సాయి బిడ్డవి. ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండు. నలుగురికి సహాయం చేస్తూ ఉండు. ఆ సహాయం నీకు వేల రెట్ల సంతోషాన్ని, పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అంతే కదా. ఇక నుంచి సంతోషంగా, ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నా యొక్క మాటలు వింటున్నావో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నా గురుబలంతో సంతోషంగా జీవిస్తావు. నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు. ఎప్పుడు కూడా నా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. నా దర్శన భాగ్యం జీవితానికి ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడుతుందని షిరిడీకి ప్రయాణించి నా దర్శన భాగ్యాన్ని చేసుకొని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటని ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాను అని అనుకుంటున్నావు కదా. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నా నోరు తెరిచి బాగా నేను సంతోషంగా లేనని చెప్పాల్సిన పనే లేదు. నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కళ్ళల్లో కన్నీరు అలా కారిపోతూ ఎంతో బాధగా ఏ పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఈ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు. మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలైతే మాత్రం కాదు, పూర్వజన్మలోనివే. తెలుసుకో, చేసిన పాప ఫలితాలే ఈరోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయమ్మా. ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలం అయిపోవాలనుకుంటే నీకు అదృష్టం అనేది ఈ రోజున తీసుకురావడానికి ఈ రోజున అన్నం పెడతావని చెప్పి అడిగాను. ఎప్పుడైతే
నువ్వు నాకు భోజనం పెడతావో ఆ రోజున నీ కష్టం నష్టం అన్నిటినీ కూడా నేను తీసుకుంటాను. నీ కళ్ళ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కన్నీళ్ళు కారాయి కదా, ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలే వస్తాయి. ఇప్పటికైనా అర్థమైందా అన్నం ఎందుకు అడిగాను? నా ద్వారకామయి కానీ లేదా నీకు దగ్గరలో ఉన్నానని మందిరం కానీ ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకొని వెళ్ళు. అక్కడ నువ్వు నాకు అన్నంతో చేసి అంటే నువ్వు నాకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో నా రూపంలో ఎవరైతే మనిషి రూపంలో తిరుగుతూ ఉంటాను కదా, అక్కడికి వస్తూ ఉంటాను. నువ్వు పెట్టావో లేదో చూడ్డానికి, నీ చేతులతో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను. అది నేను తింటాను. అప్పుడు నీ యొక్క పాపాలన్నిటినీ కూడా పూర్తిగా నీ నుంచి తీసుకువేస్తాను. నువ్వు ఈ గురువారం రోజు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తావా? మరి నీ కష్టాలన్నీ తీరడానికి ఆ యొక్క మార్గాన్ని బాబా ఆ మార్గాన్ని చెప్పు అంటూ పదే పదే అడుగుతున్నావు కదా, మరి నీకు ఆ మార్గాన్ని అయితే నేను చూపించాను. ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో బాధలను అనుభవిస్తున్నావు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఎటు చూసుకున్నా కూడా కష్టం అనేది నీ వెంటపడి తరుముతూ ఉంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో 4 గోడల మధ్య కన్నిటిని కారుస్తూ బ్రతుకుతున్నావు. ఒకరోజు 2 రోజులకు అనుకోవడానికి కూడా లేదు. ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉన్నావు. కోరుకున్న కోరికలు తీరడం లేదు, అనుకున్న పనులు జరగడం లేదు. ఏంటి బాబా నాకు ఈ కర్మ అని అనుకుంటున్నావు కదమ్మా. కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పుణ్య కార్యాల వల్ల ఏ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది. ఆ యొక్క కర్మలు ఏవైతే చేసావో నీ కర్మ ఫలితం అంతా కూడా పూర్తిగా దూరమై వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే కనీసం ₹1/2 అయినా సరే దానం చేయాలి. అది కూడా అన్నీ బాగున్న వాళ్ళకి కాదు, ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా, ముసలి వాళ్ళు, నిరుపేదలు, చేతులకి కాళ్ళకి గాయాలతో అలమటిస్తూ ఉంటారు కదా, వారు ఏ పని చేసుకోలేక వారు చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వారికి నువ్వు తప్పకుండా సహాయం చేసి తీరాలి. అప్పుడు వాళ్ళ ఆకలిని తీరిస్తే కనుక నీ పాపకర్మలని తప్పకుండా తుడుచుకోపెట్టుకపోతాయి. జీవితంలో సంతోషాలు అనేవి తప్పకుండా వస్తాయి. మీ తండ్రి ఎందుకు అన్నం పెట్టమన్నారో నీకు అర్థమైంది కదా. సంతాన పరంగా కూడా కొన్ని రకాలైన సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీకు ఒక మాట చెప్పనా, నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో నేను కూడా అంత బాధనే అనుభవిస్తూ ఉంటాను. ఏ రోజు కూడా ఏ తప్పులు చేయలేనే ఆలోచన నీ మనసులోకి కలగలేదు. అందుకే నువ్వు నా భక్తురాలిగా నియమించబడ్డావో, నిన్ను బానిసని చేసి అల్లాడిస్తున్నారో అది కూడా కర్మనే. ఇదంతా కూడా ఆ కర్మలో భాగమే. ఈ యొక్క కర్మను తొలగించుకోవడానికి ఆ వ్యసనాలు కొంచెం గట్టిగానే బయటపడాలి. అప్పుడే నీ యొక్క అంటే ఇప్పటి వరకు ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజులు నుంచి నువ్వు బయటపడతావు. ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదిలో బ్రతుకుతూ ఉన్నావు కదమ్మా. ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు అనేవి తెప్పించే బాధ్యత నాది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోతుంది. నువ్వు ఎన్నో కోరికలు అడిగావు కదా, నువ్వు అడిగిన కోరికలన్నీ తీర్చేసి వెళ్తాను. నువ్వు నా ద్వారకామయిలో ఒక్కసారైనా అడుగుపెట్టు. ద్వారకామయిలో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి నీ జాతక చక్రాన్ని మార్చేస్తాను. ఇప్పటి వరకు నీ సమస్యలు పోవడానికి ఎన్నో రకాల మార్గాలు చెప్పాను కదా, ఇక నుంచి ఎన్నో రకాలైన సందేశాలను కూడా అందించాను. ప్రతి సందేశాన్ని ఒక్కొక్క దారిని చూపిస్తూ ఉంటుంది. ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను అందిస్తున్న సందేశాల్లో నీ నడకను ప్రారంభించు. అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగు, కొత్త అదృష్టం అనేది అడుగు పెడుతుంది. నా మీద నమ్మకం ఉంది కదా, నా మీద విశ్వాసం ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెందుకు బాధతో దిగులుతో ఉంటున్నావు? ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే అభాగ్యులు, అనాథలు నీకు ఎదురు కనిపిస్తారో వారిలోనే నీ సాయి తండ్రిని ఒక భోజనం పెడతావని మనసులో అనుకొని వారికి పెట్టు. ఆ పుణ్యం అంతా కూడా, బాధ్యత అంతా కూడా నాది. ఆ పుణ్యంతో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా తరతరాలుగా తరగని ఆనందంతో, సంపదతో, సంతోషంగా ఉంటారు. నీ సాయి తండ్రి నీ వెనకాలే ఉన్నాడు కదా, మరి నీకెందుకు భయం? మంచి కర్మలు చేస్తున్నావు కదా, నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఈ గురువారం రోజున అంటే మార్చి 13వ తేదీ నువ్వు
3 శుభవార్తలను తప్పకుండా వింటామని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు కదండి. సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.